ఈ నాగేశ్వరరావు యాదవ్ని ఈరోజు ఉదయం 5 గంటలకి వినుకొండ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయారో తెలియదు. పాపం భార్య పిల్లలు కంగారు పడ్డారు. ఎందుకు తీసుకెళ్లారో అర్థం కాలేదు. గందరగోళ పడిపోయారు. వెంటనే ఫోనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియపరిచారు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారికి తెలియపరిస్తే బ్రహ్మనాయుడు గారు సెంట్రల్ ఆఫీస్కి తెలియపరిచారు. సెంట్రల్ ఆఫీసుకు తెలియపరచంగానే మా లీగల్ టీం ఉంది కదా, సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, మాధవి గారి నాయకత్వంలో, ఇద్దరు అడ్వకేట్స్ హైకోర్టులో, వీళ్ళ నాయకత్వంలో లీగల్ టీం చకచకా కదిలింది. హేబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు తెరవంగానే వేశారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వేయంగానే నోటీస్ టు ది పోలీస్ వెళ్ళిపోయింది. అయ్యా, ఈ నాగేశ్వరరావు యాదవ్ని మీరు పట్టుకున్నారా లేదా చెప్పండి అని. అయినా చెప్పలా. చెప్పకపోతే మా సుధాకర్ రెడ్డి గారు, మాధవి గారు ఇద్దరు కూడా హుటాహుటిన బయలుదేరి వినుకొండ వెళ్ళారు. వినుకొండ వెళ్ళంగానే వినుకొండ పోలీసులు కంగారు పడ్డారు. ఏ కేసు లేదు, అన్నందుకే తీసుకొచ్చాం, ఏ తెలుగుదేశం వారు చెబితేనో, అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెబితేనో మేము తీసుకొచ్చాం, దీనికి సమాధానం కోర్టులో చెప్పుకోవాలి అని అప్పటికప్పుడు ఒక పిచ్చి కేసు రిజిస్టర్ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించారు. మా సుధాకర్ రెడ్డి గారు, మాధవి గారు ఇద్దరు వెళ్ళి నాగేశ్వరరావు యాదవ్ని విడిపించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక చిన్న మాట ఒక యూట్యూబ్లో విమర్శిస్తే వ్యంగ్యంగా అది పెద్ద నేరం అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. అయితే మేము మాట్లాడే వ్యంగ్యాలకి అవి కూడా నేరం అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవి కూడా నేరం అయిపోతాయా? సామాన్యుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఇవాళ చూశారుగా, వినుకొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి 100ల సంఖ్యలో వచ్చి నుంచున్నారు. హెరాస్మెంట్ భరించలేరు. దీనికి అంతా కారణం ఏంటంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు ఏం చేస్తున్నారు? పోలీసుల్ని వాళ్ళ జేబు సంస్థగా పెట్టుకున్నారు. ఇక్కడ హరీష్